2020 సంవత్సరంలో బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎల్లో సిల్క్ శారీ విత్ బ్లూ బార్డర్ కట్టుకున్నారంట. దీనికి స్పెషల్ మీనింగ్ ఉంది. ప్రతి కలర్కి స్పెషల్ మీనింగ్ ఉందన్నమాట. ఎల్లో అనేది గ్రోత్, హోప్, న్యూ బిగినింగ్స్కి గుర్తు. అదేవిధంగా బ్లూ స్టెబిలిటీ అండ్ పీస్ గుర్తు అనమాట. సో ఆవిడ ఎల్లో సిల్క్ శారీ విత్ బ్లూ బార్డర్ అండ్ దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఒక పక్క స్టెబిలిటీ అండ్ పీస్, ఇంకో పక్క గ్రోత్, హోప్ అండ్ న్యూ బిగినింగ్ అనమాట. ఈ ఎల్లో సిల్క్ శారీ అనేది హోప్ అండ్ రికవరీ. కోవిడ్ టైంలో మనం కోవిడ్ నుంచి రికవరీ అవుతామని ఒక హోప్ అనమాట. సో అద్భుతంగా మనం ఏదైతే ఆశిస్తున్నామో మన బట్టల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది, మనం వేసుకునే వస్త్రధారణలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఫైనల్గా 2019 బడ్జెట్ చెప్పేటప్పుడు మళ్ళీ కూడా ఆవిడ పింక్ మంగళగిరి శారీ కట్టుకున్నారు. మళ్ళీ గుంటూరు జిల్లా మంగళగిరి శారీ, పింక్ కలర్ మంగళగిరి శారీ కట్టుకున్నారు. 2019 ఆవిడ ఫస్ట్ ఎవర్ బడ్జెట్ స్పీచ్ అనమాట యాజ్ అ ఫినాన్స్ మినిస్టర్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన వస్త్రధారణ కేవలం స్టైల్ మాత్రమే కాదు, అదొక ట్రెడిషన్, అదొక కల్చర్, అదొక రిఫ్లెక్షన్. మనం అనుకుంటాం మనం ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, మన కలర్ నచ్చితే చాలు అని. కానీ ఆ వస్త్రధారణ అనేది మన కంట్రీని రిప్రజెంట్ చేయాలి. కంట్రీలోని కొంతమంది వీవర్స్ని, వర్కర్స్ని రిఫ్లెక్ట్ చేయాలి. ఇంకొంతమంది అద్భుతమైన కళాకారుల్ని, క్రాఫ్ట్మెన్షిప్ని రిఫ్లెక్ట్ చేయాలి. ఈ దిశగా మనం కూడా వారంలో అట్లీస్ట్ ఒక్కరోజైనా సరే మన దేశం నుంచి వచ్చిన హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేద్దాం.